మాత్రే నమః. శ్రీ బలుసలమ్మదేవ్యే నమో నమః. సమస్త జగత్తుని కూడా తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటటువంటి చల్లని తల్లి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానమునందు ప్రతి సంవత్సరము కూడా దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా అత్యద్భుతంగా రోజుకొక అలంకరణలో 11 రోజుల పాటు అమ్మవారు విశేషంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ యొక్క 3వ రోజు 24వ తారీఖు అమ్మవారు కాత్యాయని పరదేవతగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని అనేక మంది భక్తులు దర్శించుకుని ఉన్నారు. అదేవిధంగా దంపతుల చేత ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి విశేషంగా అర్చనా విశేషాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోజుకొక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. రేపు అనగా 25వ తారీఖు గురువారం రోజు అమ్మవారు ధనలక్ష్మి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు. వివిధ రకాలైనటువంటి ఆ రూపాయలతోటి చక్కగా ఆలయ ప్రాంగణము గర్భగుళ్ళు అమ్మవారిని కూడా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంటా కూడా లక్ష్మీదేవి స్థిరలక్ష్మిగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో రేపు విశేష కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో దర్శించుకుని తరించవలసిందిగా, వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా మా యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు, అలాగే కార్యనిర్వహణాధికారి గారు శ్రీ చంద్రశేఖర్ గారి యొక్క సమాలోచనతో అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించండి, తరించండి. సుఖ సంతోషాలతో మనందరము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.